వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం మీకు ఒక మంచి స్ట్రాటజీ తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పబోయే ఈ స్ట్రాటజీ మీరు ఏదైనా నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ ఏ ఇండెక్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఈ స్ట్రాటజీని మీరు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవాలి. గైస్, స్ట్రాటజీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ గురించి ఒక చిన్న అప్డేట్, కొంచెం శ్రద్ధగా వినండి. గైస్, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు చెప్తున్న ఈ స్ట్రాటజీని మీరు లైక్ చేయండి. గైస్, లైక్ కొట్టిన తర్వాత మన ఛానల్కి సంబంధించిన పక్కనే హైప్ అనే HYPE అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే మీరు ఈ స్ట్రాటజీని మన తెలుగు వారందరికీ ఇంకా రీచ్ అయ్యేలాగా మీరు చేయొచ్చు అనమాట. సో HYPE అనే హైప్ బటన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది ఈ స్ట్రాటజీ. అలాగే మన ఛానల్కి సంబంధించిన వైటీటీ స్ట్రాటజీస్ అని ఫ్రీ ప్లేలిస్ట్ ఉంటుంది గైస్. ఒక్కసారి వెళ్ళి ఆ స్ట్రాటజీస్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్కి సంబంధించిన కంటెంట్ మీకు నచ్చినట్లయితే, అలాంటి స్ట్రాటజీస్ ఇంకా మీకు చాలా కావాలనుకుంటే మన ఛానల్కి సంబంధించిన జాయిన్ బటన్ ఉంటుంది, యూట్యూబ్ జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ క్లిక్ చేసిన వారికి 25 ప్రీమియం స్ట్రాటజీస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇంకా 26th ప్రీమియం స్ట్రాటజీ కూడా సండే ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి. మీకు మన ఛానల్కి సంబంధించిన కంటెంట్ నచ్చితేనే యూట్యూబ్ సంబంధించిన జాయిన్ బటన్ క్లిక్ చేసి ఆ స్ట్రాటజీస్ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం గైస్. ఇక్కడ చూసారు కదా, ఈ స్ట్రాటజీ వచ్చేసి ఇక్కడ మనకి వర్క్ అయింది. అలాగే ఇక్కడ కూడా వర్క్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వర్క్ అయింది. ఇక్కడ మనకి చిన్న స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా వర్క్ అయింది. ఇక్కడ కూడా మనకి వర్క్ అయింది. ఓకే, ఈ స్ట్రాటజీకి కావాల్సింది ఏంటంటే మనము ఇక్కడ చూడండి గైస్, ఈ స్ట్రాటజీకి మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్తే మీకు ఒక పివోట్ రేంజ్ అని ఈ విధంగా టైప్ చేస్తే మీకు పివోట్ రేంజ్, పివోట్ బాస్ అని కనిపిస్తుంది. ఇక్కడ క్రిస్టియన్ డి అనే ఆథర్ ఉంటారు. ఓకే, 4.1K ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఇండికేటర్ని మీరు యాడ్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీకు కాన్సెప్ట్ చెప్తాను అనమాట. ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీరు ఈ స్ట్రాటజీ ఏంటంటే ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ ఎయిదర్ సిపిఆర్ కిందైనా క్లోజ్ అవ్వాలి లేదా సిపిఆర్ లోపలైనా క్లోజ్ అవ్వాలి. ఓకే, ఇక్కడ కూడా మనకి సిపిఆర్ కింద క్లోజ్ అయ్యింది. ఓకే, మనం ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ కూడా సిపిఆర్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా సిపిఆర్ ఉంది, దాని కింద ఇక్కడ సిపిఆర్ లోపల క్యాండిల్ క్లోజ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ గురించి నేను చెప్తున్నాను. ప్రజెంట్ నేను ఫస్ట్ క్యాండిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ లోపల క్లోజ్ అయింది. ఇక్కడ సిపిఆర్ కింద క్లోజ్ అయింది. ఓకే, ఇక్కడ సిపిఆర్ కింద క్లోజ్ అయ్యింది. సిపిఆర్ ఉంది కదా, సిపిఆర్ కింద క్లోజ్ అయింది క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి గైస్, దీని సెట్టింగ్స్ ఏం లేవు, బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అవే పెట్టుకోండి. ఓకే, సెట్టింగ్స్ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఉంటాయి. ఓకే, అండ్ ఈ ఫస్ట్ క్యాండిల్ ఏమవ్వాలి, ఎయిదర్ సిపిఆర్ కిందైనా ఉండాలి లేదా సిపిఆర్ లోపలైనా క్లోజ్ అయి ఉండాలి. ఓకే, ఫస్ట్ క్యాండిల్. దాని తర్వాత మనము ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలంటే ఈ ఫస్ట్ క్యాండిల్ని ఎంట్రీ కోసం ఫస్ట్ క్యాండిల్ని ఇగ్నోర్ చేయాలి. ఫస్ట్ మనం ఏం చేస్తాం, సిపిఆర్ కింద లేదా సిపిఆర్ లోపల ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా చూసుకుంటాం. దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్ని స్కిప్ చేయండి. నెక్స్ట్ వచ్చే ఫస్ట్ రెడ్ క్యాండిల్ మనకు కావాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ రెడ్ క్యాండిల్ కావాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చేసాం, సిపిఆర్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఇది. సో
దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ క్యాండిల్ అనేది చాలా బిగ్ ఉంది. అండ్ మనం ఎక్కడ పెట్టుకుంటామంటే స్టాప్ లాస్ ఈ ఫస్ట్ క్యాండిల్ హాఫ్ దగ్గరే మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఈ ఫస్ట్ క్యాండిల్ ఈ విధంగా పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫస్ట్ క్యాండిల్కి హాఫ్ దగ్గర పెట్టుకుంటాం. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఈ స్ట్రాటజీలో మనకి 1:2 రేషియోలో మనకి టార్గెట్ వచ్చేసింది. ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ వరకు మనం ఫస్ట్ క్యాండిల్ హాఫ్ దగ్గరికి స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేసిన తర్వాత రెడ్ క్యాండిల్ మనకు కనిపించింది. ఆ రెడ్ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటే ఈ ఫస్ట్ క్యాండిల్కి హాఫ్ దగ్గరికి స్టాప్ లాస్. సో 1:2 రేషియోలో మనకి టార్గెట్ వచ్చింది అనమాట. ఓకే, ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. సిపిఆర్ కింద ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సిపిఆర్ కిందనే క్యాండిల్ క్లోజ్ అయింది. దాని తర్వాత ఫస్ట్ ఫామ్ అయిన ఈ ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేస్తారు. మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే, ఈరోజు ట్రేడ్ తీసుకోవచ్చు అని అనుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఫామ్ అయిన రెడ్ క్యాండిల్ కావాలి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, ఇక్కడ కూడా ఫామ్ అవ్వలేదు, ఇక్కడ కూడా ఫామ్ అవ్వలేదు, ఇక్కడ కూడా ఫామ్ అవ్వలేదు, ఇక్కడ ఫామ్ అవ్వలేదు, ఇక్కడ ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్దగా ఉందని చెప్పి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఇక్కడ ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ క్రాస్ అయ్యి అన్ని గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారంటే రీసెంట్గా ఎంతవరకు హై ఉందో అక్కడ వరకు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇక్కడ ఈ క్యాండిల్ మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత రీసెంట్గా అంతవరకు హై వెళ్ళింది కదా, అది స్టాప్ లాస్. ఒకవేళ ఇదే క్యాండిలే హై ఉందనుకోండి, అదే క్యాండిల్ స్టాప్ లాస్. ఓకే, ఇదే క్యాండిల్ హై ఉంటే అదే క్యాండిల్ స్టాప్ లాస్ అనమాట. కానీ హై దానికంటే ముందు ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది, సో అక్కడ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఆ విధంగా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఈ క్యాండిల్ మనకి రీసెంట్గా ఏదైతే హై ఉందో అది స్టాప్ లాస్. 1:2 రేషియోలో టార్గెట్ ఇచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఆల్రెడీ ఇక్కడ వరకు మనకి టార్గెట్ వచ్చింది. ఇక్కడ 2.86 వచ్చింది. మనకి 1:2 చాలు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ రోజు ఏం జరిగిందో ఒక్కసారి చెక్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ లోపలే క్లోజ్ అయింది. సో మనం ఈరోజు ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, కన్ఫర్మ్ చేసుకున్నాం. ఫస్ట్ క్యాండిల్ సిపిఆర్ లోపల క్లోజ్ అయింది. ఓకే, ఈరోజు ట్రేడ్ తీసుకోవచ్చు. దాని తర్వాత మనకు వెంటనే ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేసిన తర్వాత మనకు వెంటనే మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మనకు ఎంట్రీ ఈ క్యాండిల్ ఇక్కడ తీసుకుంటాం అన్నమాట. తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ చిన్నగా ఉంది. అలాగే ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ హై ఉంది కదా, చిన్నగా ఉంది కాబట్టి ఈ క్యాండిలే మనకి స్టాప్ లాస్ అనమాట. ఏదైతే మనకి ఎంట్రీ క్యాండిల్ ఉందో అదే క్యాండిల్ స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ 1:2 రేషియోలో టార్గెట్ ఇచ్చిందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ 3.15 టార్గెట్ వచ్చింది. ఇక్కడ వరకు అయితే మనకు కావాల్సింది 1:2. ఇక్కడ వరకు మన స్టాప్ లాస్ అనమాట. ఓకే, ప్రజెంట్ నేను నిఫ్టీలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడు వరకు ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే, ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి. ఓకే, అలాగే పక్కన హైప్ బటన్, HYP హైప్ బటన్ ఉంటే క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒకసారి క్లిక్ చేయండి. గైస్, నెక్స్ట్ రోజు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ మనకి సిపిఆర్ కిందనే క్యాండిల్ క్లోజ్ అయింది. ఓకే, సో మనము ట్రేడ్ తీసుకుంటాం. ఈరోజు తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ కింద మనం ఎంట్రీ తీసుకుంటాం. ఫస్ట్ క్యాండిల్ హాఫ్ దగ్గరికి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది, ఇది హైయెస్ట్గా, ఇది కూడా కాదు హైయెస్ట్. ఓకే, సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ క్యాండిల్ హాఫ్ దగ్గరికి స్టాప్ లాస్ పెట్టుకున్నాం. నియర్లీ 34 పాయింట్స్ మనకి టార్గెట్ ఇచ్చేసి దాని తర్వాత మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేసుకుందాం. ఓకే, కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఇది స్టాప్ లాస్. గైస్, ఇక్కడ చూడండి, నేను స్టాప్ లాస్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టాప్ లాస్ని స్కిప్ చేయట్లేదు.
ఓకే, అది కూడా మీరు గమనించండి. ఇలాంటి మంచి కాన్సెప్ట్ మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఓకే, మన ఛానల్లో మాత్రం మీకు దొరుకుతాయి. మీకు వైటీటీ స్ట్రాటజీస్ అనే ఫ్రీ ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయండి. మన స్ట్రాటజీస్ చాలా అప్లోడ్ చేశాను. ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా అలాంటి స్ట్రాటజీస్ కావాలనుకుంటే మన ఛానల్కి సంబంధించిన జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు 25 ప్రీమియం స్ట్రాటజీస్ అవైలబుల్లో ఉంటాయి. ఓకే, దాని తర్వాత 26th ప్రీమియం స్ట్రాటజీ కూడా సండే ఈవినింగ్ మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, మనకి అవైలబుల్లో ఉంటుంది, కొంచెం వెయిట్ చేయండి సండే వరకు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, నెక్స్ట్ రోజు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. సిపిఆర్ కిందనే క్యాండిల్ క్లోజ్ అయింది మనం అనుకున్నట్టు. అది రెడ్ క్యాండిలా గ్రీన్ క్యాండిలా మనకు సంబంధం లేదు. క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా, సిపిఆర్ లోపల కానీ సిపిఆర్ కింద కానీ. ఓకే, ఇక్కడ సిపిఆర్ కింద క్లోజ్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం. ఫస్ట్ క్యాండిల్ ఇగ్నోర్ చేసి రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేస్తాం, కానీ మళ్ళీ గ్రీనే ఫామ్ అయింది. దాని తర్వాత ఇక్కడ చూడండి రెడ్ ఫామ్ అయింది. సో దీని కింద మనం ఎంట్రీ తీసుకుంటే గైస్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఫస్ట్ క్యాండిల్ క్రాస్ అయింది. మనం ఫస్ట్ క్యాండిల్ హాఫ్ పెట్టుకోలేము ఇంకా. సో మనకి ఇదే క్యాండిల్ మనకి స్టాప్ లాస్, ఇదే హైయెస్ట్ ఉంది. సో ఇదే క్యాండిల్ స్టాప్ లాస్. ఓకే, ఒకవేళ ఈ గ్రీన్ క్యాండిల్ హై ఉంటే అది స్టాప్ లాస్ పెట్టుకునే వాళ్ళం. సో ఈ క్యాండిలే మనకి స్టాప్ లాస్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే, సో ఈ క్యాండిలే మనకి, ఈ క్యాండిల్ హై మన స్టాప్ లాస్ అనమాట. ఎంట్రీ తీసుకుంటాం. ఇంకోటి మీరు గమనిస్తే సిపిఆర్ కూడా మనకి ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది ఇక్కడ. సో ఇలాంటి ట్రేడ్ మనకు వస్తే ఈ విధంగా మీరు ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1:2 టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ వరకు అయితే మనకి 5 ఇచ్చింది. మనకు కావాల్సింది ఓన్లీ 2. ఎందుకు ఇలాంటి ట్రేడ్స్ వర్క్ అవుతాయంటే సిపిఆర్ అనేది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని ఈ ట్రేడ్స్ అన్నీ మనము ఈ విధంగా మనకి పాజిటివ్ వచ్చాయన్నమాట. ఓకే, కొంత మూవ్ వచ్చిన తర్వాతనే రికవర్ అని చూస్తుంది, లేకపోతే లేదనమాట. ఆ విధంగా నెక్స్ట్ రోజు ఏం జరిగిందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి గైస్, సిపిఆర్ కింద క్యాండిల్ క్లోజ్ అయింది. ఫస్ట్ క్యాండిల్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు, కన్ఫర్మ్ చేసుకుందాం. దాని తర్వాత సెకండ్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ మనకి వెంటనే ఫామ్ అయింది. ఇక్కడ ఈ ఫస్ట్ క్యాండిల్ హాఫ్ దగ్గరికి, ఫస్ట్ క్యాండిల్ హాఫ్ మీరు ఈ విధంగా స్కేల్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకుంటే మీకు ఫస్ట్ క్యాండిల్ హాఫ్ వస్తుంది అనమాట. సో అదే నేను మార్క్ చేస్తాను ఇక్కడ. ఓకే, మార్క్ చేసిన తర్వాత ఈ ఫస్ట్ క్యాండిల్ కింద నుండి ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ 1:2 టార్గెట్ వచ్చేసింది. ఓకే, ఇక్కడ చూడండి వరుసగా మనకి అన్నీ వర్కౌట్ అయ్యాయి. ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ హిట్ అయింది. ఓకే, సో ఈ స్ట్రాటజీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే, అలాగే ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్లయితే వెంటనే మీరు లైక్ చేయండి. లైక్ బటన్ పక్కన HYPE అనే హైప్ అనే ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ క్లిక్ చేస్తే ఈ స్ట్రాటజీ ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, అలాగే మన ఛానల్కి సంబంధించిన వైటీటీ స్ట్రాటజీస్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో మీకు మన స్ట్రాటజీస్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉంటాయి. ఆ కంటెంట్ మీకు నచ్చినట్లయితే అలాంటి స్ట్రాటజీస్ ఇంకా ప్రీమియం స్ట్రాటజీస్ మీకు కావాలనుకుంటే వైటీటీ జాయిన్ బటన్ ఉంటుంది. ఆ జాయిన్ బటన్ క్లిక్ చేస్తే మీకు 25 ప్రీమియం స్ట్రాటజీస్ అవైలబుల్ ఉంటాయి. 26th ప్రీమియం స్ట్రాటజీ కూడా సండే ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాం. ఓకే, ఈ స్ట్రాటజీస్ అన్నీ మీరు యూటిలైజ్ చేసుకోండి. ఓకే, అలాగే నోటిఫికేషన్ బెల్ కూడా క్లిక్ చేస్తే మీరు కొత్త వీడియోస్ వెంటనే అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ బెల్ కనిపిస్తుందా లేదా అని కూడా కింద కామెంట్ చేయండి గైస్. నాకు కొంచెం క్లారిటీ లేదు ఆ బటన్ ఉందా లేదా అనేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి స్ట్రాటజీస్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. థ్యాంక్ యూ సో మచ్.